వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ పని చేయటం లేదు. ప్రజలకు తప్పుదోవ పట్టించి అబద్ధపు హామీలిచ్చి పబ్బం గడుపుకున్న కూటమి పెద్దలు తాజాగా ఉక్కు పరిశ్రమ భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నారు. విశాఖ ఎకనామిక్ రీజన్ పేరుతో వేల ఎకరాల భూములను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వటానికి చూస్తున్నారు. ఇదేంటని మంత్రి లోకేష్ ను ప్రశ్నిస్తే ఆయన కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖ ఉక్కు పరిశ్రమ పరిస్థితి దీనంగా మారిపోయింది. ప్లాంట్ను మూసివేసే దిశగా ప్రభుత్వ నిర్ణయాలుంటున్నాయి. కార్మికుల తొలగింపు, పెరుగుతున్న అప్పులు, ముడిసరుకు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలతో ప్లాంట్ మనుగడ కష్టమయ్యేలా చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏమైనా చొరవ చూపించి ప్లాంట్ను కాపాడుతుందా అంటే అదీ లేదు. ఆ పని చేయకపోగా ప్లాంట్ ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కన్ను వేసింది. ప్లాంట్ భూముల నుంచి 2500 ఎకరాలు తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కేసులు పెడుతున్నారు, భయపెడుతున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు మొదటి నుంచి విస్తృతమైన ల్యాండ్ బ్యాంక్ ఉంది. ప్లాంట్ విస్తరణ కోసం ముందు చూపుతో అందుబాటులో ఉంచుకున్న భూములను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా లాక్కోవాలని చూస్తోంది. విశాఖ ఎకనామిక్ రీజియన్ పేరుతో 2000 నుంచి 2500 ఎకరాల భూమిని తీసుకుంటామని అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. స్టీల్ ప్లాంట్ భూములు ఎలా తీసుకుంటారు, మీకేం అర్హత ఉంది అని ఇటీవల విశాఖ వచ్చిన మంత్రి నారా లోకేష్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం చెబుతూ స్టీల్ ప్లాంట్ భూములను తాము ఎక్కడా తీసుకోవడం లేదని, ప్రైవేటీకరణ జరగడం లేదని బుకాయించే ప్రయత్నం చేశారు. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఆనాడు వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి విశాఖ ఉక్కుని కాపాడారు. ఈ రోజు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి మళ్ళీ విశాఖ ఉక్కుని కాపాడుతున్నారు. సో అపోహలు ఏం అవసరం లేదు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగనీయం. విశాఖ ఉక్కుకి సంబంధించిన భూమి ఒరిజినల్ ఇంటెన్షన్ కి ఇచ్చారో దానికే వాడుతాం తప్ప వేరే దానికి డైవర్ట్ చేయాలన్న ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు. సిపిఎం సోదరులకి స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళే దానికి సమాధానం చెప్తే బాగుంటుంది. విశాఖ ఎకనామిక్ రీజియన్ కోసం ఉక్కు పరిశ్రమ భూములు తీసుకుంటామని చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల్లోనే రాసి ఉంది. అయినా సరే మంత్రి లోకేష్ అబద్ధాలాడడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ పేరుతో శ్రీకాకుళం దగ్గర నుండి తూర్పుగోదావరి జిల్లా వరకు ఉండే భూములు ఏవైతున్నాయో ఆ భూములన్నీ ప్రైవేటు వాళ్ళకి, కంపెనీలకు ఒప్పచెప్పాలని కుట్రలో భాగంగానే దాని యొక్క రిపోర్టు. అందులో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి 2500 ఎకరాల భూమి ప్రైవేటు వాళ్ళకి ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇది పచ్చి దుర్మార్గమైంది. ఎన్నికల సందర్భంగా వాళ్ళు ఇచ్చిన వాగ్దానం స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తాం, ఉపాధి అవకాశాలు పెంచుతాం, నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని ప్రకటించారు. కానీ 18 నెలలు అయింది. 18 నెలల్లో వాళ్ళ యొక్క నడవడికి కానీ వాళ్ళ యొక్క వివరాలన్నీ తీస్తే ఇంకో స్టీల్ ప్లాంట్ యొక్క బలహీనపరిచే చర్య చేపడుతున్నారు. ఒకవైపున రా మెటీరియల్ ఏదైతుందో రా మెటీరియల్ నాణ్యతగా లేదు. అదే సందర్భంలో కాంట్రాక్ట్ లేబర్ ఎవరైతే ఉన్నారో నిర్వాసితులుగా ఉండే వాళ్ళందరినీ తొలగించారు. విఆర్ఎస్ పేరుతో 3 సార్లు ఇప్పుడు ప్రకటన చేశారు, వాళ్ళని కూడా తొలగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ భూములకు సంబంధించిన దానిలో కూడా విస్తరణకు సంబంధించిన భూములు, అలాగే గ్రీన్ జోన్కి సంబంధించిన భూములు, ఆ భూములు ఈరోజు వచ్చేసరికి 2500 ఎకరాలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. ఎవరికి ఇస్తారు అది? మరి నిర్వాసితుల భూములు ప్రభుత్వం తీసుకున్న తర్వాత నిర్వాసితులు న్యాయం చేయాల్సింది పోయి ఇట్లాంటి కుట్రపూరితంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? రాజకీయ కక్ష సాధింపుల్లో మునిగి తేలుతూ రెడ్ బుక్ రాజ్యాంగం తయారు చేసుకుని అమలు చేస్తున్న మంత్రి లోకేష్ కు విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రతిపాదనల డాక్యుమెంట్ను చదివే తీరుబడి లేదేమోననే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూములను అయిన వారికి దోచిపెడుతున్న చంద్రబాబు, లోకేష్ అదే దూకుడుతో ఉక్కు పరిశ్రమ భూములను కూడా తమకు ఇష్టమైన కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి సిద్ధమయ్యారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభుత్వం వెంటనే ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని కార్మికులు, ఉద్యోగులతో పాటు ప్రతిపక్షాలు, మేధావులు కోరుతున్నారు.